వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భక్తులతో కిటకిటలాడిన జంగారెడ్డిగూడెం మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 18వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం. గడప గడపకు వెళ్లి ప్రజల వద్ద ఓట్లు అభ్యర్థించిన అభ్యర్థి కంబం విజయరాజు. బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మొడియం శ్రీనివాసరావు. మీడియా సమావేశంలో కారణాలు వెల్లడించిన వైనం. మే 11వ తేదీన జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ జూన్ 29కి వాయిదా. మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కిషోర్ కుమార్ ప్రకటన. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి అక్కుల కొండలరావు మాట్లాడుతూ, స్వామివారి దర్శనం కోసం మధ్య క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వేసవి సందర్భంగా భక్తులకు ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ పంపిణీ చేస్తున్నామన్నారు. కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే నడపబడుతున్నది. ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం మరియు జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానంలో 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడమైంది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దాటిన తర్వాత అన్నప్రసాదం భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి సంతృప్తి చెందుతున్నారు. ఈ రోజున దేవాలయం అంతా విశేష పుష్పాలంకరణ చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు, కార్పెట్స్ అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా వేసవి కాలం సందర్భంగా మొన్న ఉగాది నుండి చల్లటి మజ్జిగ కూడా భక్తులు 50 మందికి ప్రతినిత్యం అందజేస్తున్నాం. భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం చలివేంద్రం నందు మజ్జిగ, అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సింది కోరుచున్నాం. యథావిధిగా శుక్ల యజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు కూడా వేద పఠనం చేయడం జరుగుతున్నది. భక్తులు నామకరణలు, అన్నప్రాసనలు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వేలాది మంది భక్తులు వేసవికాలం సెలవుల సందర్భంగా శ్రీ స్వామివారి దర్శించుకోవడం జరుగుతుంది. రానున్న ఎన్నికలలో మరలా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి తీసుకువస్తే జంగారెడ్డిగూడెం పట్టణాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని వైఎస్ఆర్సీపీ చింతలపూడి అభ్యర్థి కంబం విజయరాజు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 18వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విజయరాజు గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లినప్పుడు తమ ప్రభుత్వానికి అనూహ్య స్పందన లభిస్తుందని అన్నారు. అయినప్పటికీ మరలా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నామని అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ సుందరీకరణ విషయంలో మరింతగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించామని స్పష్టం చేశారు. కావున రానున్న ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ ను, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కంచర్ల వాసవిరత్నం, పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, నాయకులు కాసర సరోజారెడ్డి, మండవల్లి సోంబాబు, మేడవరపు విద్యాసాగర్,
బత్తిన చిన్న, ముప్పిడి శ్రీనివాస్, పంతగాని వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ఓకే చెప్పండి, ఆగండి. ఫోటో కెమెరా పెట్టి మన ఓట్లు దాని గుర్తుగా మన ఓట్లు దాని గుర్తుగా మన ఓట్లు. కారుమూరు సునీల్ కుమార్ యాదవ్ గారిని కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని వెళ్ళకొచ్చి ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచారంలో గడప గడపకు ప్రచార కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి మరి ప్రజల్లో తిరుగుతున్నామండి. మేమందరం ప్రజల్లో ఓట్లను అడుగుతున్నప్పుడు ప్రజలందరూ అనూహ్యమైన స్పందన ఉంది. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరందరూ జగనన్నను గెలిపించండి, వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలోకి తీసుకురండి. ముఖ్యంగా కారుమూరు సునీల్ యాదవ్ గారికి, ఎంపీ గారికి ఓటు వేసి గెలిపించండి. అలాగే నన్ను విజయరాజు అనే ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను కూడా మీరందరూ దీవించి ఆశీర్వదించి గెలిపించండి. ఈ జంగారెడ్డిగూడెం పట్టణం సుందరీకరణ దృష్ట్యా ముఖ్యంగా ఈ బ్యూటిఫికేషన్ ఆఫ్ జంగారెడ్డిగూడాన్ని నేను చక్కగా తీర్చిదిద్దుతాను. ముఖ్యంగా దీనికి కొంత ఫండ్ నిధులు ఇవ్వడం దృష్ట్యా కలెక్టర్ గారికి ఆల్రెడీ అప్పీల్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు జంగారెడ్డిగూడెం పట్టణానికి, ఈ పట్టణ సౌందర్యానికి, పట్టణ సుందరీకరణకి నిధులు ఆల్రెడీ ఇస్తున్నారు. కాబట్టి ఈ పట్టణ సుందరీకరణ, నవీకరణ దృష్ట్యా పట్టణాన్ని సెంట్రల్ లైటింగ్తో కానీ, పట్టణంలో కావాల్సిన ఇంపార్టెంట్ పనులు ఇవన్నీ చేయటానికి కలెక్టర్ గారి దగ్గర అలాగే లెటర్ పెట్టడం జరిగింది. ఈ జంగారెడ్డిగూడెం పట్టణ అభివృద్ధిలో తప్పకుండా మీ అందరినీ కలుపుకొని మీ అందరితో భాగస్వామిగా పట్టణాన్ని అభివృద్ధి పరుస్తానని, ఇక్కడ కావాల్సిన చిన్న చిన్న సదుపాయాలు ఏమైనా ఉంటే, ముఖ్యంగా తాగునీరు అలాంటి విషయాల్లో కానీ, అలాగే రోడ్లు, డ్రైనేజీలు ఏమన్నా చిన్న చిన్నవి ఉంటే అవన్నీ సరి చేస్తానని, తప్పకుండా పట్టణంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ నాతోనే ఉన్నారు. వీరందరూ ఇక్కడ పరిస్థితులు ఎవరైనా ప్రజలు చిన్న చిన్న కంప్లైంట్ చేస్తున్నా, ఇక్కడ వాళ్ళకున్న ఇబ్బందులు చెప్తున్నా మేము అన్నీ నోట్ చేసుకుంటున్నాం. మరి దయచేసి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించండి. మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా సీఎం అని చేయండి. బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మొడియం శ్రీనివాసరావు తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పార్టీ నాయకులకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీలో అర్హులైన నాయకులకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కల్పించలేదని అన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా చౌదరికి ఏలూరు పార్లమెంట్ టికెట్ ఇవ్వకపోవడమే దీనికి నిదర్శనమని అన్నారు. గత 10 సంవత్సరాలుగా బీజేపీలో ఉన్నారని, అనుకున్న స్థాయిలో తాను పనిచేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో పార్టీ వీడుతున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి తాను పోరాటం చేస్తానని మొడియం శ్రీనివాసరావు వెల్లడించారు. మొడియం శ్రీనివాసరావు నా పేరు. భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు నా ప్రధాన కార్యదర్శి పదవికి, అలాగే భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నట్టు మా జాతీయ అధ్యక్షులు జయప్రకాష్ నడ్డా గారికి నేను ఈమెయిల్ ద్వారా నా రాజీనామా పత్రాన్ని పంపించాను. దీనికి కారణం అరకు పార్లమెంట్లో ఒక నకిలీ ఎస్టీకి ఎంపీ సీటు కేటాయించటం, అలాగే ఏలూరు పార్లమెంటు సీట్ని ఇక్కడ ఎవరైతే అర్హులైన బీజేపీ నాయకులు ఉన్నారో గార్పాటి సీతారామాంజనేయ చౌదరికి కేటాయించకుండా ఆయన్ని మోసం చేసి ద్రోహం చేసినందుకు నేను అసంతృప్తితో ఈ పార్టీకి రాజీనామా చేయడానికి నేను సిద్ధపడ్డాను. అరకు పార్లమెంటు రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక ఎస్టీ నియోజకవర్గం. అక్కడ బీజేపీ నుంచి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? 17 సీట్లు ఇస్తున్నా టీడీపీ నుంచి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. కానీ మా మాటను పెడచవని పెట్టి మా యొక్క అభ్యర్థనని పట్టించుకోకుండా ఒక నకిలీ ఎస్టీకి ఇవ్వడానికి మేము తీవ్రంగా అభ్యంతరం తెలియజేశాం. అయినా సరే మమ్మల్ని పట్టించుకోలేదు. నేను రాజకీయ పార్టీలోకి రావడానికి కారణం అవినీతి మీద పోరాటం చేయాలని చెప్పి 2014లోనే నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని రాజీనామా చేసి సమైక్యాంధ్ర పార్టీ ద్వారా నేను పోటీ చేయడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ
నీతికి, నిజాయితీకి, నైతిక విలువలకి స్థానం ఉంటుంది. కాబట్టి అందులో నేను ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీలో చేరాను. అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడ జరుగుతున్న అక్రమాల గురించి భారతీయ జనతా పార్టీ ద్వారా నేను పోరాటం చేశాను. కానీ అవేవి కూడా నేను విజయం సాధించలేకపోయాను. ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను దృష్టిలో పెట్టుకుని మానసిక క్షోభతో ఈ పార్టీని విడిచిపెడుతున్నా. అయితే ఎస్టీ మోర్చాలో నేను ఏమి చేయలేకపోయాను. కానీ బయటకు వచ్చి ఎస్టీ నాయకులుగా నిరంతరం ఈ యొక్క నకిలీ వాళ్ళ మీద నేను పోరాటం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు ఈ పార్టీలో నాకు సహకరించిన నా శ్రేయోభిలాషులకి, సహచరులకి అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మే 11న జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ జూన్ 29కి వాయిదా పడినట్లు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జ్ సిహెచ్ కిషోర్ కుమార్ తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జాతీయ లోక్ అదాలత్ ను వాయిదా వేయడం జరిగిందని అన్నారు. కావున ఈ విషయాన్ని న్యాయవాదులు, కక్షిదారులు తెలుసుకోవాలని అన్నారు. జూన్ 29న జరిగే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని, రాజకీయ అనువుగా ఉన్న కేసులను రాజీ చేసుకోవాలని సూచించారు. పదవ తరగతి పరీక్షా ఫలితాలలో కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామంలో ఎంవీఆర్ విద్యానికేతన్ విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. మధు జీవన్ సాయిశ్రీ 588, మెట్టా నాగ లోహిత్ వెంకటస్వామి 584, దోరేపల్లి అలేఖ్య 581, అడప సత్యశ్రీ 580, కరెడ్ల యశ్వంత్ గుణశేఖర్ 580 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా వీరితో పాటు మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను స్కూల్ యాజమాన్యం అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కె రవి మహేష్ మాట్లాడుతూ ఈ ఏడాది తమ పాఠశాల నుంచి 84 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాశారన్నారు. వీరిలో 580 పైన 5 విద్యార్థులు, 570 పైన 14 మంది, 560 పైన 18 మంది, 550 పైన 27 మంది, 500 పైన 56 మంది విద్యార్థులు మార్కులు సాధించారని అన్నారు. అంతేకాకుండా 100% ఉత్తీర్ణత సాధించిన ఘనత తమ పాఠశాలకు దక్కిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ కాకి వరలక్ష్మి, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఆంచల తదితరులు పాల్గొన్నారు. నేడు విడుదలైనటువంటి ఎస్ఎస్సి 2024 పరీక్షా ఫలితాల్లో మన ఎంవీఆర్ విద్యానికేతన్ విజయబేరి మోగించిందని చెప్పడానికి చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నాను. ఈరోజు విడుదలైనటువంటి ఎస్ఎస్సి పరీక్షల్లో ఫలితాల్లో ఎం జీవన సాయిశ్రీ 600 మార్కులు గాను 588 మార్కులతో కొయ్యలగూడెం మండలం ప్రథమ స్థానం, ఎం నాగలోహిత్ 600 మార్కులకు గాను 584 మార్కులతో కొయ్యలగూడెం మండలం తృతీయ స్థానం, దోరేపల్లి అలేఖ్య 581 మార్కులతో మండల 4వ స్థానం, అడప సత్యశ్రీ కె యశ్వంత్ గుణశేఖర్ 580 మార్కులతో మండల 5వ స్థానం సాధించారని తెలియజేయడానికి చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నాం. వీరితో పాటుగా 578 మార్కులతో టి మహేంద్ర, అలాగే ఆన మరిసత్యరామ్ ప్రసాద్ 577 మార్కులతో అబ్బు సాహితీ చంద్ర, అలాగే టి సోమసాయి గణేష్ 575 మార్కులతో యు పూజిత 574 మార్కులతో ఎం చరణ్, ఎం శ్రీజ ప్రవళిక 572 మార్కులతో వి అన్విత 571 మార్కులతో ఎన్ సంతోష్ ఈ విధంగా మార్కులు సాధించి 600కు గాను 580 పైబడి 5, 570 పైబడి 14 మంది, 560 పైబడి 18 మంది, 550 పైబడి 27 మంది, 500 పైబడి 56 మంది, అంటే పరీక్ష రాసినటువంటి ప్రతి ముగ్గురులో ఇద్దరికి 500 మార్కులు సాధించడం అనేది చాలా ఆనందదాయకం. అదేవిధంగా పరీక్షకు హాజరైనటువంటి 84 మంది విద్యార్థుల్లోనూ 84 మంది కూడా ప్రథమ శ్రేణి సాధించడం అనేది మా విద్యాసంస్థ యొక్క గర్వకారణంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ విద్యా సంవత్సరంలో మా విద్యాసంస్థ యొక్క సరాసరి మార్కు 519.5గా ఉండడం అనేది చాలా ఆనందదాయకం. ఇంతటి అద్భుత ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకు కృషి చేసినటువంటి అధ్యాపకేతర బృందానికి మరియు సహకరించినటువంటి తల్లిదండ్రులకు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. నా పేరు ఎం జీవన సాయిశ్రీ. నేను సరిపల్లి గ్రామంలో ఉన్న ఎంవీఆర్ విద్యానికేతన్ పాఠశాలలో చదువుతున్నాను. ఈరోజు 10వ తరగతి పరీక్షల్లో నాకు 600కు 588 మార్కులు వచ్చాయి. దీని అంతటికీ మా ఉపాధ్యాయులకి కారణం, మా తల్లిదండ్రులు కారణం.
నా పేరు హరిసత్య రాంప్రసాద్. నాకు 578 మార్కులు వచ్చినాయి. దీనికి కారణం మా ఉపాధ్యాయులు ఆర్ఎం సార్, ఆంచల మేడం కృషి చేయడం వల్ల మేము ఇంత ఘనత సాధించాం. దీనికి మేము వారికి ఎంతో కృతజ్ఞత చెప్పుకోవాలి. వారు మా కోసం ఎంతో కృషి చేశారు. దానికి తగ్గట్ల ఫలితం మేము ఇచ్చుకున్నందుకు మేము ఎంతో గర్వపడ్డాం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కామవరపు కోట వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద ఎటువంటి ఆధారాలు లేని 1,59,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. వాహనాల తనిఖీలలో భాగంగా ఒక వ్యక్తి వద్ద ఎటువంటి ఆధారాలు లేని 1,59,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు చెక్ పోస్ట్ ఎన్నికల అధికారి మొహమ్మద్ మొహద్దీన్ తెలిపారు. ఈ నగదు కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడి గ్రామానికి చెందిన ఆటోలో వెళుతున్న వ్యక్తి వద్ద స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ ఏఎస్ఐ స్వామి ద్వారా ఏలూరు ట్రెజరీలో జమ చేయబడుతుందని తెలిపారు. వాహనాల తనిఖీలలో పోలీసు సిబ్బంది కె రామకృష్ణ, సూర్య నాయక్, ఏ సుధీర్, ఎం నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందుగల డాక్టర్ బండారు శ్రీలత ఎంబీబీఎస్ డిఎన్బి ఓబీజీ గారిచే గర్భిణీలు, బాలింతలు, స్త్రీల సంబంధిత సమస్యలకు అత్యాధునిక వైద్యం మరియు సంతానలేమికి ఐయుఐ మొదలగు విధానాలలో శస్త్రచికిత్స అందించబడును. 24/7 ప్రసూతి సేవలు, అండాశయ సమస్యలకు, గర్భసంచి మొదలగు సమస్యలకు లాప్రోస్కోపీ విధానాలలో శస్త్రచికిత్స, అలాగే గర్భిణీ పరీక్షలు, రక్తహీనత, ఉమ్మనీరు తగ్గిపోవడం, బిడ్డ బరువు తక్కువగా ఉండటం, గర్భిణీలకు వచ్చే షుగర్, అధిక బీపీ సమస్యలు, నెలసరి ఇబ్బందులకు అత్యాధునిక వైద్యం అందించబడును. సంప్రదించండి అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తూటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. దసరా దీపావళి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్, డ్రై ఫ్రూట్ ఐటమ్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 65 ఇంచెస్ ఎల్ఈడి టీవీ కొనుగోలుపై గోల్డ్ కాయిన్ ఫ్రీ. సైడ్ బై సైడ్ ఫ్రిజ్ కొనుగోలుపై మైక్రో ఓవెన్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ 43 ఇంచెస్ అండ్ 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ ఏసీ కొనుగోలుపై వెండి గ్లాస్ ప్లస్ ఇన్స్టలేషన్ ఫ్రీ. 1000 వాట్స్ బ్రాండెడ్ మిక్సీ పై వెండి గ్లాస్ ఫ్రీ. 6x6 and 5x6 మంచం ప్లస్ పరుపు కొనుగోలుపై పిల్లోస్ వెండి విగ్రహం ఫ్రీ. 3+2 సోఫా సెట్స్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. FND 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ హోమ్ థియేటర్ కేవలం 46,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9246748697 and 8331847497. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ, మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర
రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఏలూరు కలెక్టరేట్ లో రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కు మంగళవారం తమ నామినేషన్ పత్రాన్ని అందజేశారు. అనంతరం సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికలు రూపొందించుకుని దాని ప్రకారం ముందుకు వెళ్తామని అన్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తొలుత వైఎస్ఆర్సీపీ శ్రేణులతో భారీ ర్యాలీగా ఆయన కలెక్టరేట్ కు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ కోటగిరి శ్రీధర్, జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఆల నాని తదితరులు పాల్గొన్నారు. ప్రక్రియతో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ఇంకా కష్టపడి ఇంకా తిరుగుతాను ఈ రానున్న 20 రోజులు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, సంక్షేమం మాకు ఒక సులువైన బాట వేసింది. మేము జస్ట్ ఏదైతే ఈ 5 సంవత్సరాలు మంచి జరిగిందో అది ప్రజలకి గుర్తు చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇంకా ప్రజా సమస్యలు ఇంకేమైనా ఉంటే కూడా తెలుసుకుంటాం జరుగుతుంది. రేపొద్దున వచ్చాక ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న సమస్యలు కానివ్వండి అవన్నీ కూడా తీరే విధంగా, ప్రజలకి మంచి చేసే విధంగా కష్టపడతారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కానివ్వండి అలానే మన గిరిజనుల సమస్యలు ఇవన్నీ కూడా గుర్తించడం జరిగింది. అక్కడ మన కొల్లేరు ప్రాంత సమస్యలు కానివ్వండి ప్రతిదీ నోట్ చేసుకుని ఒక ప్రణాళిక రూపొందించుకుంటున్నాను. దాన్ని పెద్దల సహకారంతో, పెద్దల గైడెన్స్తో దాన్ని వాటి మీద వర్క్ చేస్తాను. ఎన్డీఏ కూటమి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పుట్టా మహేష్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కు ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తొలుత భారీ ర్యాలీతో ఆయన కలెక్టరేట్ కు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులతో పాటుగా పార్లమెంట్ పరిధిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రిజర్వాయర్ కోసం ఏలూరు అభివృద్ధికై ఇవాళ మేము నామినేషన్ వేసాము. ఇవాళ ర్యాలీ కూడా అందరు కూడా జనాలు ఈ ర్యాలీని చాలా సక్సెస్ఫుల్ చేశారు. 7 కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ చూస్తే జనాలు వచ్చిందైనా కానివ్వండి, ఈ ర్యాలీ జరిగిన విధానం చూస్తే అప్పుడే గెలిచిపోయామనే ఇది అనిపిస్తుంది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిని గెలిపేయాలని అందరు జనాలు కూడా డిసైడ్ అయి ఉన్నారు. అది ఇవాళ ర్యాలీలో కనబడింది. అలాగే అందరు కూడా ఈసారి ఎన్డీఏ కూటమిని ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపేయాలని అందరినీ కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ చింతలపూడి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా నామినేషన్ దాఖలు చేశారు. చింతలపూడి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కె అద్దయ్యకు తన నామినేషన్ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో ప్రజలు హస్తం గుర్తుపై ఓటు వేసి చింతలపూడి ఎమ్మెల్యేగా తనను, ఏలూరు ఎంపీగా కావూరి లావణ్యను గెలిపించాలని కోరారు. తొలుత పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ తో పాటు వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం గురవాయగూడెం గ్రామంలోని మధ్య ఆంజనేయ స్వామిని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు రాజలక్ష్మి దంపతులు దర్శించుకున్నారు. వైఎస్ఆర్సీపీ పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా తెల్లం రాజలక్ష్మి ఈ నెల 24న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్య ఆంజనేయ స్వామి ఆశీస్సులు తమపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం గ్రామంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. అమలాపురంకు చెందిన గణేష్ అనే వ్యక్తి కొంతకాలం క్రితం వలస కార్మికుడిగా బయ్యనగూడెం గ్రామానికి వచ్చాడు. ఇతను గత 4 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం డాక్టర్ వద్దకు వెళ్లి వస్తూ రోడ్డుపై సొమసిల్లి పడిపోయి మృత్యువాత పడ్డాడు. అయితే ఇతని మృతికి వడదెబ్బ కూడా కారణమై ఉండొచ్చని స్థానికులు తెలిపారు. గ్రామంలో గతంలో మా దగ్గర పనిచేసే అతను ఆరోగ్యం బాగాలేక ఇలా హాస్పిటల్కి వెళ్ళి వస్తూను సర్కిల్ రోడ్లో చనిపోయారు. ఎవరో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు వచ్చి చెప్తే మేము చూడడానికి వచ్చాము. ఆయనది స్వగ్రామం అమలాపురం దగ్గర చిన్న కుగ్రామం అని చెప్పారు. వాళ్ళ ఆవిడ గారికి కూడా ఫోన్ చేసి చెప్పాము. వాళ్ళ అబ్బాయి గారు అందుబాటులో లేరని చెప్పారు. వచ్చిన తర్వాత ఫోన్ చేస్తున్నారు. వచ్చిన తర్వాత పంచనామా చేసే కార్యక్రమం చూస్తాం. నుంచి ఎండ తిరుపతి ఎక్కువ అనుమానంగా ఉంది. హాస్పిటల్లో అయితే చిన్న ట్రీట్మెంట్ చేయించుకున్నారు. చేయించుకుని వస్తా దారిలో అయితే ఈయన ఇలాగ అయిందని చెప్పారు. 4 దినాల నుంచి బాగా ఎండ తిరుపతి ఎక్కువ అవడం వలన దానివల్ల చనిపోయారేమో అని చెప్పి మాకు అనుమానంగా ఉంది. జ్వరం కూడా ఉందని చెప్పారు. 4 రోజులు జ్వరం ఉందని చెప్పారు. లోపల తీసిన ఆయన ఉంటే హాస్పిటల్కి పంపించారు. పంపిస్తే అక్కడ ట్రీట్మెంట్ చేశారు. అయినా సరే దారిలో వచ్చాక చనిపోయారు తెలిసింది. చనిపోయిన వ్యక్తి పేరు వచ్చేసి గణేష్ అంటారు. ఇతన్ని ఈయనది అమలాపురం దగ్గర చిన్న ఊరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తులతో కిటకిటలాడిన జంగారెడ్డిగూడెం మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 18వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం. గడప గడపకు వెళ్లి ప్రజల వద్ద ఓట్లు అభ్యర్థించిన అభ్యర్థి కంబం విజయరాజు. బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మొడియం శ్రీనివాసరావు మీడియా సమావేశంలో కారణాలు వెల్లడించిన వైనం. మే 11వ తేదీన జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ జూన్ 29కి వాయిదా. మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కిషోర్ కుమార్ ప్రకటన. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.